వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పత్రిక, సాక్షి టీవీ, భారతీ సిమెంట్స్కు దాదాపుగా 1000 కోట్ల పైనే దోచిపెట్టారని, అధికారం అడ్డం పెట్టుకొని సొంత వ్యాపారానికి లాభం చేకూర్చేటట్టు జగన్ వ్యవహరించారని మంత్రి లోకేష్ ఆరోపించారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ వ్యాపారం చేయరాదన్నది హెరిటేజ్ విధానమని లోకేష్ స్పష్టం చేశారు. 1000 కోట్లు అనిశ్చిత లబ్ధి పొంది కూడా ₹1 తీసుకొని హెరిటేజ్పై జగన్ అండ్ కో ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని లోకేష్ అన్నారు. ఈ అంశం మీద కూడా బ్రీఫ్ డిస్కషన్, ఎందుకంటే సురేంద్ర నాయుడు గారు అనుకోకుండా పాయింట్ని లేవనెత్తారు, దానికి కొనసాగింపు. బాజీ గారు మీరు మాట్లాడతారా సురేంద్ర గారు ముందు? అంటే మీకేమైనా ముందు రైట్, ఓకే, కంటిన్యూ సురేంద్ర గారు. మీ పర్మిషన్తో ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇది తేట తెల్లంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. హెరిటేజ్ అనే సంస్థ మాకు తిరుపతి నుండి 13 కిలోమీటర్ దూరంలో ప్రారంభమైంది. అంతకుముందు వ్యాపారాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు గారి ఫ్యామిలీకి కానీ లేవు. హెరిటేజ్ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో, ఇతర దాదాపు 7-8 రాష్ట్రాలలో వాళ్ళు వ్యాపారం చేస్తూ కూరగాయలు నుండి అమ్ముకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని కంటిన్యూ చేశారు. ఆ విధంగా కంటిన్యూ చేస్తూ ఒక దశలో ఒక మంచి స్థాయికి ఆ వ్యాపారాన్ని తీసుకెళ్లారు. ఈ వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రోజుకి 4వ ముఖ్యమంత్రి. అంటే 6 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఆ కుటుంబం 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేస్తే, నేను చెప్పేది కాదు, కోటేశ్వరరావు గారు చెప్పేది కాదు, బాజీ చెప్పేది కాదు, మోహిద్దీన్ చెప్పేది కాదు, సురేష్ గారు చెప్పేది కాదు, ఇది ఈడీ అటాచ్ చేసింది. 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిందంటే ఆ కుటుంబం ఏ విధంగా సంపాదించింది ఆ విషయం కానీ అందరికీ చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు కానీ, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు కానీ ఆ వ్యాపారం చేసుకొని ఆ విధంగా 43,000 కోట్లు అటాచ్మెంట్ చేసుకునే స్థాయికి ఎదగాలని అందరూ ఆలోచిస్తున్నారు. అది కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏ రోజైనా ఒక ప్రభుత్వ సంస్థకి హెరిటేజ్ నెయ్యి కానీ, హెరిటేజ్ పాలు కానీ, లేదు హెరిటేజ్ ఐస్ క్రీమ్లో, బిస్కట్లో, లేదు కూరగాయలు కానీ సరఫరా చేసినటువంటి సందర్భం ఉందా? కట్ చేస్తే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సెంటు భూమి పేరుతో పేదలకు 1 సెంటు ఇస్తానని చెప్పి, ఈయనకి మాత్రం 40 బెడ్రూమ్లు ఉండే బిల్డింగ్ కావాలి, పేదలకు మాత్రం 1 సెంటు చాలు అని చెప్పి 1 సెంటు పేరుతో, అది కూడా ఎక్కడెక్కడో అడవుల్లో, మడ అడవుల్లో, శ్మశానాలలో, చెరువుల్లో ఇచ్చి, దాంట్లో కూడా ఏం చేశారంటే ఏదైతే భారతీ సిమెంట్ ఉందో ఆ భారతీ సిమెంట్ వాడితేనే మీకు బిల్లు అవుతుంది, లేకపోతే బిల్లు కాదు అనేటువంటి సందర్భం. ఈ గోనె సంచులు ఉన్నాయి కదా సార్ సురేష్ గారు, భీమ్ చౌక దుకాణాలకి సప్లై చేసేటువంటి గోనె సంచులు, ఈ గోనె సంచుల్లో భారతీ గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి కంపెనీకి 700 కోట్ల రూపాయలు దోసిపెట్టడం నిజమవునా కాదా? చిక్కీలు, పసిబిడ్డలు తినేటువంటి చిక్కీలు, కోడిగుడ్లు, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సప్లై చేసింది నిజమవునా కాదా? స్టీలు సప్లై చేసింది వీళ్ళు అవునా కాదా? ప్రతి ఒక్క దానికి ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి ప్రతి ఆఫీస్కు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మా మానస పుత్రిక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము, వాలంటరీ ఉద్యోగాలు, మోటార్లు మోసే ఉద్యోగాలు అని చెప్తుంటున్నారే. ఆ మోటార్లు మోసే ఉద్యోగాలు 2 లక్షల మందికి ఇచ్చారే, వాళ్ళ ముక్కు పిండి కూడా వాళ్ళకు కూడా పేపర్ వేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బు కట్ చేసేసారు వీళ్ళు. సాక్షి పేపర్ వేసుకోవాల్సిందే ప్రతి ఒక్క వాలంటరీ అని చెప్పి ప్రతి ఒక్క వాలంటరీకి సాక్షి పేపర్ వేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కట్ చేయడం. సంబంధం ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒక కరెక్షన్ ఒకటి ఉంది సురేంద్ర నాయుడికి చెప్పాలి. సురేంద్ర నాయుడు గారికి వారి సొంత డబ్బులు కాదండి, 5,000 రూపాయల శాలరీ కాకుండా ఈ జీవో తీసుకొచ్చి న్యూస్ పేపర్ ప్రతి ఒక్కళ్ళు కొనాల్సిందే అని చెప్పేసి 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు ప్రభుత్వం. అంటే మన డబ్బే వాళ్ళకి చేతిలో పెట్టి వాళ్ళతో వాళ్ళ పేపర్ కొనిపించుకున్నారు. 2.5 లక్షల మంది అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు, 1.5 మంది సచివాలయ సిబ్బంది, మొత్తం 4 లక్షలు. మొత్తం 4 లక్షల కాపీలు నెలకి సాక్షికి
దాన్ని ఏమంటారు చందా పెరిగే సబ్స్క్రిప్షన్ పెరిగేలాగా చేసుకున్నారు. దానికి ఇచ్చిన 200 డబ్బులు మాత్రం వాలంటీర్ల దగ్గర నుండి తీసుకోలేదండి. వాలంటీర్లుగా 200 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇచ్చి అంటే ఇవ్వడం అంటే మన డబ్బులేండి ఖజానా రైట్. పోయినా ప్రభుత్వం డబ్బే అది వాలంటరీ లెక్కలో ఇచ్చారు వీళ్ళు. వాలంటరీ లెక్కలో సచివాలయం ఉద్యోగ లెక్కలో ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టు లెక్కలు ఇచ్చారు. ఒకటి ఫైనల్ గా ఇంకా పెద్ద ఇదేం చేశారంటే ఈ పేపర్ కంటే సర్కులేషన్ ఎక్కువగా ఉండే పేపర్లకు ఎక్కువగా వ్యూవర్స్ వచ్చేటువంటి టీవీలకు యాడ్లు ఇవ్వాల. ఆ టీవీలకి ఏది యాడ్లు ఇవ్వాల. వీళ్ళు ప్రభుత్వ రంగంలో ఏ యాడ్ వచ్చినా సాక్షి టీవీకి సాక్షి పేపర్కే. ఆ యాడ్లు కుంభకోణంలో ఎన్ని వందల కోట్లు దోసేశారు. ఇంకా తొవ్వే కొందికి ఇంకా బయటకు వస్తాయి. అంటే ఆ విధంగా 151 సీట్లు ప్రజలు వీళ్ళకి ఇస్తే, ప్రజలు పరిపాలించమని ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం 151 సీట్లను ఉపయోగించి వీళ్ళ ధన దాహాన్ని తీర్చుకునేటట్టుగా ప్రవర్తించారు. కాబట్టి ప్రజలు 11 సీట్లకి ఇచ్చేశారు. ఇంకన్నా కొంచెం మార్చుకొని అసెంబ్లీలో కానీ ఇదే మాట అసెంబ్లీలో చెప్పండి. హెరిటేజ్ ఏదో చేసిందని చెప్పండి, చంద్రబాబు నాయుడు తప్పు చెప్పినాడని చెప్పండి, లడ్డూలో కల్తీ చేయలేదని చెప్పండి. ఇదే మాట మీరు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ మొయినుద్దీన్ గారు ఇట్స్ యువర్ టర్న్ నౌ. గారు చెప్పారు అదేదో మాత్రం మాకు చెప్తే మేము నేర్చుకుంటాం డబ్బులు ఏ విధంగా సంపాదించాలని చెప్పేది. నేను అదే అడుగుతున్నా సార్. 2 ఎకరాల నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆటోలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే చెన్నారెడ్డి గారు ఆ ఫంక్షన్ ఆటోలో వెళ్ళారు. ఆటోలో గేట్ కీపర్ వాచ్మెన్ లోపలికి రానివ్వలేదు. అప్పుడు వేరే వ్యక్తి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈయన ఎమ్మెల్యేనయ్యా అని చెప్పి లోపలికి తీసుకుపోయారు. అటువంటి స్టేజ్ నుండి 931 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పాలి. అది కూడా అది మన సొంపది. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టారు, చేశారు, వ్యాపారాలు చేశారు, రాజకీయాలు తిన్నా. 78 నుండి రాజకీయాలు ఎమ్మెల్యేగా అన్నీ ఉన్నాయి. 931 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి తెచ్చారు, తెలుసో తెలీదు. భారతదేశం 800 రూపాయలు జీతాలు మా దగ్గర లేదు కోట్లు, మీ దగ్గర ఒక పని ఊరికే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిపై రాజారెడ్డి అని చెప్పడము, ఊకిల్డ్ బాబాయ్ అని చెప్పడము, ఎగతాళి చేయడము, పులివెందుల ఎమ్మెల్యే చెప్పడము, ఇది యొక్క దిగజారు ఈ రాజకీయాలు సార్. ఈ మంచి రాజకీయాలు కాదు ఇవి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యే కాదా, వైసీపీ అధినేత ఎమ్మెల్యే అయినా కాదని వాళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా కూడా కూడా ఒక నిమిషం సార్ మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరమేం లేదు. మీరు గనక డిబేట్స్ రెగ్యులర్ గా వచ్చుంటే గనక మన అనలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇదే డిబేట్ సాక్షిగా ఆయన ఎన్నోసార్లు 2004 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఆయనే కడపవాసిగా అదే వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పాడు. రెండు ఒక్క నిమిషం ఆగండి. రెండు సంపాదించుకోవచ్చు, ఎవరెంతైనా సంపాదించుకోవచ్చు నీతిబద్ధంగా అలాగే చట్టబద్ధంగా. అది మరి 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్, 11 సిబిఐ కేసులు, 7-8 ఈడీ కేసులు ఎందుకు వచ్చినాయి మరి? ఆ రకంగా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదించడం అనేది. ఒక్క నిమిషం ఎందుకు సార్ ఇప్పుడు అదంతా ఆగండి. 1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు నాయుడు. 1983లో ఒక ముఖ్యమంత్రికి అల్లుడయ్యాడు. 1991లో హెరిటేజ్ సంస్థ పెట్టాడు. 1991 ఎక్కడ, 2026 ఎక్కడ? మాట్లాడేదానికి లాజిక్ ఉండాలి. బాజీ గారు, జీవో నెంబర్ 12/29 జూన్ 2022న, అట్లాగే జీవో నంబర్ 25 8వ తేదీ డిసెంబరు 2022, ఈ 2 జీవోల ద్వారా సెక్రటరియట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నగరంలో సెక్రటరియట్స్ కానివ్వండి, గ్రామాల్లో ఉన్న సెక్రటరియట్ వాళ్ళు కలిపి
1.35 లక్షల మంది స్టాఫ్ కి నెలకి 200 రూపాయల చొప్పున సాక్షి పేపర్ కొనడానికి అలవెన్స్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వ డబ్బుని ఇవ్వటం జరిగింది ఈ జీవోల ద్వారా. దాని వాల్యూ వచ్చేసి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు విలువైన డబ్బు, ప్రజల డబ్బు సాక్షి పేపర్ని కొనిపించటం కోసం చేశారు. ఇది సక్రమమేనా? అట్లాగే సాక్షి టీవీలో యాడ్స్ కూడా 2019 నుంచి 2024 వరకు దాదాపు 403 కోట్ల రూపాయల ప్రజాధనం మిగతా పేపర్లకి పక్కన పడేసి సాక్షికి మాత్రమే కట్టబెట్టారు. ఇది దాదాపు 43%. అన్ని పేపర్లకి ఇచ్చిన టోటల్ రెవెన్యూతో పోల్చుకుంటే అందరికీ ఇచ్చింది 859.29 కోట్లు అన్ని పేపర్లు కలిపి. సాక్షి పేపర్కి అలోన్ 403 కోట్లు. దిస్ ఈజ్ 43% ఆఫ్ ది టోటల్ వాల్యూ అన్నమాట. ఇది ఒక. అట్లాగే ఏంటంటే టీవీ యాడ్స్ కూడా దాదాపు 100 ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 100 కోట్ల రూపాయలు. అట్లా మిగతా టీవీలకు ఇచ్చిన దాంట్లో పోల్చుకుంటే 52% యాడ్స్ సాక్షి టీవీకి ఇచ్చారు. ఇది ఆర్టీఐ ఇచ్చిన సమాచారం నేను మీకు చెప్తున్నాను. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. 100 కోట్లు అంటే 52%. ఇది ఏంటి? ఇది పక్షపాతం కాదా? ఇది అవినీతి కాదా? అధికారంలో ఉన్నారని చెప్పేసి మీ సొంత ఛానల్స్ కి, మీ సొంత పత్రికలకి అమ్ముకోవడానికి పేపర్ అమ్మకాల ద్వారా, యాడ్ల ద్వారా దోపిడీ కాదా ఇది? తర్వాత భారతీయ సిమెంట్స్ విషయానికి వస్తే గనక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వపరమైన నిర్మాణాల కోసం 2,28,370.14 టన్నుల సిమెంట్ భారతీయ సిమెంట్స్ సరఫరా చేసింది ప్రభుత్వ కట్టడాలకి. ఇది కాక 3,31,528 టన్నులు జగనన్న కాలనీల కోసం, ఏదైతే ఈయన మహల్స్ కట్టించాడో పేదవాళ్ళ కోసం, ఆ మహల్స్ నిర్మాణం కోసం 3,31,528 టన్నుల 165 కోట్ల రూపాయల టన్నుల సిమెంట్ ని జగనన్న కాలనీలకి సరఫరా చేశారు. నా క్వశ్చన్ ఒకటే, వేరే సిమెంట్ కంపెనీలు లేవా? ఇంతకంటే మంచి క్వాలిటీ సిమెంట్ కంపెనీలు లేవా? ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వలేదు? ఎందుకు మీ సిమెంట్ కంపెనీ మీ గవర్నమెంట్ లో ఉన్నారనా? అది పక్షపాతం కాదా? అది స్వార్థం కాదా? అది మోసం కాదా? అవినీతి కాదా? సమాధానం చెప్పాలా? మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీ సంస్థలు కానివ్వండి, మీ ప్రొడక్ట్స్ కానీ ఇన్వాల్వ్ కాకూడదు. అది నీతి. అంతేకాని మీరు ప్రభుత్వంలో ఉన్నారని మీ పేపర్ అమ్ముకోవటం, మీ సిమెంట్ అమ్ముకోవటం, ప్రభుత్వ కార్యకలాపాలకు అన్ని మీరు వాడేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకోవటం కాదా ఇది? ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఫిగర్స్ ఇవి. నేను సృష్టించలా ఈ ఫిగర్స్. పబ్లిక్ డొమైన్ లో ఎవరో ఒకళ్ళు ఆర్టీఐ ద్వారా, సమాచార శాఖ ద్వారా సమాచారం తెప్పించుకున్న డాటా. ఇది కరెక్టా? ఇది న్యాయమా? ఈ సమాధానం చెప్పాలా సురేష్ గారు? సార్ కోటేశ్వర గారు, లెట్ us కంక్లూడ్. ఇది కొత్తగా ఇప్పుడు మా వెలుగులోకి వచ్చిన అంశాలేమీ కాదు. మన గతంలో కూడా డిబేట్ లో చేశాము. ఈ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్. ఒక నిమిషం సార్, మోయినుద్దీన్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం సార్, కంక్లూడ్ చేసేద్దాం, టైం లేదు. జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకాస్త ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా అనుమానానికి తావివ్వకూడదన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు అలాగే కొన్ని కేసుల్లో కూడా జడ్జిలు నాట్ బిఫోర్ మీ అని కూడా చెప్తుంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా ప్రస్తావనకు వస్తుందేమో అని చెప్పేసి. అంటే ఎటువంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి. అసలు అనుమానాలు కాదు కదండి, ఇక్కడ బరిదెగించేసి జీవులు. ఇది కూడా ఇప్పుడు లోకేష్ గారు కావాలని ఇప్పుడేదో బయట పెట్టింది కాదు. హెరిటేజ్ ఈ విషయాన్ని ఈ కల్తీనై వ్యవహారంలో తీసుకొచ్చి హెరిటేజ్ని లాగుతున్న సందర్భంలో ఆయన కంపారిటివ్గా మాట్లాడుతూ చేసినటువంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. జీవోల రూపంలోనే ఉన్నాయి. వాళ్ళు ఓపెన్గానే ఎవరేమనుకున్నా మాకేంటి అన్న రీతిలో అటు పేపర్కి, టీవీకి కానీ, లేదంటే కనుక అటు భారతీయ సిమెంట్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాం కానీ, సిమెంట్ని కొనటం కానీ ఇవన్నీ. సో హెరిటేజ్ని మళ్ళీ లాగడం ద్వారా ఇవన్నీ బయట పెట్టుకోవటం వలన మరి సూప్లో పడేది, లేకపోతే మళ్ళీ ప్రజల్లో నానేది మళ్ళీ వైసీపీ అవుతుంది కదండి, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారుగా. ఇప్పుడు అధికార దుర్వినియోగం చేయటం,
దాని గురించి భారతీ సిమెంట్స్ కావచ్చు, లేకపోతే సాక్షి పేపర్ కొనుగోలు చేయించడం కావచ్చు, ఇవన్నీ కొత్త విషయాలేం కాదు, గతంలో కూడా చర్చకు వచ్చినాయి. అది సరైనటువంటి కాదనేటువంటిది స్పష్టం. సాక్షి పత్రిక పెట్టినప్పుడు నిబంధనల ప్రకారం ఏడాది పాటు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు, ఏ పత్రికైనా, సాక్షి అయినా ఇంకోటైనా. కానీ దాన్ని దొడ్డిదారిన వివిధ శాఖల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పత్రికకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి బూస్టప్ చేయించారు. ఇది ఒకటైతే, వివిధ ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి పత్రికలు, ఛానల్స్ కి ఎంత మేరకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని వ్యతిరేకించేటువంటి పత్రికలు, ఛానల్స్ కి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ సమాచార శాఖ దగ్గర ఉంటాయి. వాటన్నింటినీ గనక బయట పెడితే సొంత సంస్థలకు కావచ్చు, లేదా ఆశ్రితులుగా ఉన్నటువంటి మీడియా సంస్థలకు కావచ్చు, లేకపోతే కంపెనీలకు కావచ్చు, ఎవరికి ఎంత ఇచ్చారో, ఏ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో దాని బండారం అంతా బయటపడుతుంది. గతంలో ఇలాంటి విషయాల మీద అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి. దానికి సంబంధించి అంటే ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి నామమాత్రంగా ఇస్తారు. ఇప్పుడు ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకోండి, రొటేషన్ పద్ధతిలో ఇస్తున్నామని చెప్పేసి వ్యతిరేకమైనటువంటి వాటికి సింగిల్ కాలం యాడ్ ని దానిలో పెడతారు. ఎవరైనా ఆశ్రితులకు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ రొటేషన్ లో ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ అందరికీ, మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. అందుకని దుర్వినియోగం జరగట్లేదని అంటలేదు, జరిగింది ఖచ్చితంగా, అందులో ఎలాంటి లేదు. ఆయన సొంత పత్రికలు, సొంత సంస్థలు ఉన్నాయి కనుక వాటికే ఆయన ఇచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వీళ్ళు, వాళ్ళకి ఎటువంటి సొంత సంస్థలు, సొంత పత్రికలు లేవు కనుక ఆశ్రిత పత్రికలు, ఛానల్స్ కి వాళ్ళు తగినంత ఇచ్చారు. కావాలంటే వివరాలు ఎవరినైనా కానీ సమాచార హక్కు ద్వారా తెప్పించుకొని చూడొచ్చు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే సిమెంట్స్ గురించి కూడా భారతీ సిమెంట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గుర్తులు చేసినటువంటి డేటా పేపర్కి ఎంత ఇచ్చారు, 2024 వరకు పేపర్కి ఎంత ఇచ్చారు నాకు ఒకసారి పంపించండి సార్. నెక్స్ట్ దాన్ని పరిగణలో తీసుకుందాం. నెక్స్ట్ కావాలని ఇచ్చారు, దానికి ఇచ్చారు అంతా అది ఇచ్చిందే లేదు సార్. అది అంతా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. కానీ పబ్లిక్ డొమైన్ ఏమండి, ఇప్పుడు కూడా ఏమండి, ఒక్క నిమిషం, ప్రజలు కాదు మరి అంత ఓపెన్ గా ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పేసి సొంత పత్రిక ఛానల్ ఉన్నప్పుడు ఆ రకంగా జీవోలు ఇచ్చి లేనిటువంటి సర్క్యులేషన్ పెంచుకునే కార్యక్రమం, దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా తనే ఎక్కువ ఎక్కువ పోర్షన్, ఎక్కువ షేర్ తీసుకుంటాం అనే ఆలోచన. కానీ భారతీ సిమెంట్స్ తన సొంతది, తన భార్య పేరు మీద ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, ప్రభుత్వ పథకాలకి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకి ఆ సిమెంట్ కొన్నప్పుడు అవకాశం ఉన్నా కూడా కొనకూడదు. రూల్ ప్రకారం ఏంటంటే నైతిక విలువల ప్రకారంగా. అందుకని చెప్పేది. బయట దేశాల్లో అయితే అసలు ఒక పూచిక పుల్లని ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తుంటారు. ఇక్కడ బరి తెగించి ఎవడేమనుకుంటే నాకేంటి, నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు, ఆ టైప్లో ఉంది వ్యవహారం. థ్యాంక్స్ ఫర్ జాయిన్ మొయినుద్దీన్ గారు, కోటేశ్వర గారు, బాజీ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.